హరిశ్రీ గణపతి నమ. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవరమును పాటించేటువంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుతం మనం మానవుడంటే ఏంటి, ఈ బుద్ధి ఏంటి, మనస్సు ఏంటి, ఆత్మ ఏంటి, శరీరం ఏంటి అనేటటువంటిది ఒక అవగాహన కోసం, అది విషయ పరిజ్ఞానం కోసం. ఎందుకంటే శాస్త్రం రహస్యం అనంతం. శాస్త్రం తెలియట కన్నా శాస్త్ర అర్థం తెలియటం ముఖ్యము. శాస్త్రములన్నీ క్రమ ప్రవర్ధమైన అభ్యుదయ సిద్ధమే. కనుక మనం ప్రజెంట్ విషయం ఒకసారి అవగాహన చేసుకుందాం. పుట్టిన ప్రతి మానవుడు జీవించటం కోసం పుడుతున్నారు. ఈ జీవించే ప్రతి మానవుడు కూడా చనిపోతున్నాడు. ఈ చనిపోవటం ఏంటంటే 30 సంవత్సరాల లోపల అయితే అల్పాయుష్ అంటాం, 30 నుంచి 60 సంవత్సరాల దాకా జీవించేటైతే మధ్యమాయుష్ అంటాం, 60 నుంచి 120 దాకా జీవించేటైతే పూర్ణాయుష్ అంటాం. జెనెటికల్ క్యారెక్టర్ని బట్టి, హెరిడిటరీగా వచ్చేటువంటి గుణగణాలను బట్టి, వాస్తుని బట్టి, మన యొక్క జ్యోతిషంలో పుట్టుక విధానం బట్టి, సజ్జన సాంగత్యాన్ని బట్టి, మనం చేసేటువంటి పనులు బట్టి ఆ జీవన విధానం అనేటువంటిది కూడా కొంతమేర ఆధారపడి ఉంటుంది అన్నమాట. కనుక ఈ జీవన గమనంలోనే చాలా రకాల పురోభివృద్ధి అనేటి దానికి వాస్తుశాస్త్రం అనేటువంటిది కొద్దిగా ఉపయోగపడుద్ది. కనుక మన చావు పుట్టుకల గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. చనిపోయిన మానవుడిని మనం ఏమంటాం? శవము అంటాం, పేరు పెట్టి పిలం. అందులో ఏముంది? చలనము లేని ప్రాణమున్న వ్యక్తిని కోమాలో ఉండగా చూస్తున్నాం. అంటే అతను చనిపోయిన వ్యక్తిని శవం అంటున్నాం. బతిగా ఉన్నాడు, బట్ కదలడు, కోమాలో ఉన్నాడు. కానీ దానికి మనం కోమాలో ఉన్నాడండి అని చెప్తున్నాం. ఇచ్చట మానవుడి శరీరంలో ఏముంది? శరీరం ఉంది, ప్రాణం ఉంది, బట్ కదలిక లేదు, చేయితే పడిపోతుంటుంది. ఆ తర్వాత మానవుడు నిద్రించే మానవుని మనం చూద్దాం. నిద్రించే మానవుడిలో ఏముందంటే శరీరం ఉంది ప్లస్ ప్రాణం ఉంది. ఆ నిద్రించే మానవేందు అదుపులేని మనస్సు ఉంది. అంటే ఒక కళలు వస్తుంటాయి అన్నమాట. అది కంటూ లేపితే ఏం కళ వచ్చిందంటే ఒకసారి చెప్తాడు, ఒకసారి చెప్పలేడు. ఇది మనకు అనుభవమే అనమాట. ఒక పిచ్చివాని ఎందు, ఒక పిచ్చివాడు ఉన్నాడు, అతని శరీరం ఉంది, ప్రాణం ఉంది, అదుపు తప్పిన మనస్సు ఉంది. రాయి పెట్టి విసిరి కొడుతుంటాడు, రకరకాలుగా ఉంటుంటాడు అనమాట. అట్లాగే పరిపూర్ణమైన మానవుడిలో ఏముందంటే శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనస్సు ఉంది, అదుపులో ఉంచేటటువంటి శక్తివంతమైనటువంటిది ఒక శక్తి ఉన్నది. దాని ఆత్మ అని అందాం. మానవుని క్రమశిక్షణాయుతమైన జీవన విధానానికి ఈ శక్తివంతమైనటువంటి ఆత్మ అనేటువంటిది. అంటే ఆత్మ సూర్యుడు. ఈ సూర్యుడు బాగున్నాడు, అతను కొద్దిగా ఇది ఆత్మాభిమానంతో జీవిస్తూ ఈగో నిలబెట్టుకుంటూ మనం జీవించవచ్చు. చంద్రుడు ఉన్నాడు. ఈ ప్రపంచం మొత్తం ఎక్కువగా ఆడించేది చంద్రుడే, మనస్సు కారకుడు. ఓ పుచ్చివాడుగా పుట్టాలా, తెలివిగలవాడుగా పుట్టాలా, సమయానికి ఆ యొక్క మనస్సు అతనికి పనిచేయాలంటే అది పౌర్ణప్పుడు ఎలా ఉంటుంది, అమావాస్యప్పుడు ఎలా ఉంటుంది, చాలా మార్పులతో కూడుకుని ఉంటుంది. ప్రతిరోజు పాడ్యం ఇది తది, పౌర్ణమ, అమావాస్య, జీవితం అంతా ఎన్నో అమావాస్యలు, ఎన్నో పౌర్ణాలు చూస్తుంటాం అనమాట. బుద్ధి ఉన్నది, అది బుధుడు అనమాట. అది ఎట్లా ఊహించాలి, ఎట్లా ఆలోచించాలి. జూన్ 15 నుంచి ఒక నెల, సెప్టెంబర్ 10 నుంచి ఒక నెల పుట్టేవాడికి గణిత సామర్థ్యం ఉంటుంది, జ్యోతిష్యం నేర్చుకోవాలంటే తపన అనేది ఉంటుంది. అక్టోబర్ 15, నవంబర్ 15 పుట్టేవాడికి ఆత్మ దెబ్బతింటుంటుంది, ఎక్కువ ఆలోచిస్తుంటాడు, ప్రస్తుతానికి ఎక్కువ ఆలోచిస్తుంటాడు. ఒక టికెట్ బస్సులో చేబులో పెట్టుకున్నా కూడా ఇల్లు లోపల 4 సార్లు తీసి చూస్తాడు టికెట్ ఉందా లేదు, ఎందుకని ఆత్మగ్రహం నీచిపడింది. అట్లాగే ఏప్రిల్ 15, మే 15 పుడితే ఏం ఆలోచించడు, టికెట్ జైల్లో పెట్టాడు, ఉందే అనేది చూడన్నాడు, ఏడబద్ది జైల్లో పెట్టే కదా అని అంటాడు అన్నమాట. కనుక ఆత్మబలము, ఈ మనోబలము, బుద్ధి బలము, ఈ గురువు జ్ఞాన బలం అనేటటువంటిది అనమాట. మనం పుస్తకాలు చదివినందువల్ల కానీ, రోజువారీ తెలుసుకునేటువంటి విషయాల వల్ల కానీ, గురువుల వలన కానీ మనం తెలుసుకుంటాం. అందువల్ల శరీరం అనే రథంలో ఆత్మ అనే సారథి ఆధ్వర్యంలో, మనస్సు అనే పగ్గాలతో, కోరికలనే గుర్రాలతో మానవుడు అనినిత్యం ప్రయాణం చేస్తూ ఉంటాడు. కోరిక విపరీతమైంది, మనస్సు హెచ్చరిస్తుంది. కనుక బుద్ధి జ్ఞానంతో కూడుకొని మంచి ఆలోచిస్తుంది, మనస్సు కోరికతో కూడుకొని కోరిక అనుకూలంగా పనిచేసేటటువంటి మనస్సు అనమాట. అందువల్ల ఈ కోరిక విపరీతమయ్యేటట్టయితే ఏమంటే మనస్సు హెచ్చరిస్తుంది. కోరిక బలీయమని ఎడల ఆ కోరిక అనేది గుర్రం ఒక్క ప్రయాణం తీసుకెళ్తే
ఆ రథానికి అవరోధాలు కలిగి అది పడిపోవడానికి, పోలీస్ స్టేషన్కి వెళ్తానికి, కోర్టు కేసుని వెళ్తానికి, ఘర్షణకి, కొట్లాడికి, కాంప్లికేషన్స్కి దారితీస్తుంటుంది. అందువల్ల మనకి చెప్తుంటాం అన్నమాట, ఈ కోరికలు అనేటటువంటిది నిగ్రహించుకోవాలంటే దానికి మనఃప్రాయత మంత్రం చేసేటట్టయితే, ఏకాగ్రత చేసేటట్టయితే ఒక్కటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటా ఉన్నా, లేదా ఏమి లేకుండా ఆలోచన లేకుండా బ్రేక్ చేస్తున్నా, అప్పుడు ఆటోమేటిక్గా మనకి కొంతమేర కంట్రోల్ అనేది వస్తుందన్నమాట. కనుక మనోనిగ్రహం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది మనకు జాతక చక్రాన్ని బట్టి ఒక్కోసారి పిచ్చివాళ్ళు పుడతారు, మనం చేయగలిగింది ఏం లేదు. ఒక్కోసారి కోమలా ఉంటారు, వైద్యపరంగా కొంతమేర మనం బయటకు తీసుకొస్తానికి అవకాశం ఉంటుంది. మహానుభావులు యోగుల వలన కొంతమేర బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే దృష్టి అనేటటువంటి కూడా కొద్దిగా మనకి 3 రకాలు ఉంటుంది. నేత్ర దృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి. కంటికి కనపడుతుందని కళ్ళు తెరిచి చూశాను, దాన్ని నేత్ర దృష్టి అంటాం అన్నమాట. ఒకసారి చూసిన తర్వాత కళ్ళు మూసుకున్న తర్వాత కనపడేది మనోదృష్టి. దేవుడి దగ్గరికి వెళ్ళాను, దేవుడిని చూశాను, నేను కళ్ళు మూసుకున్న దేవుడు కనపడతాడు. ఎప్పుడైతే ఆ దేవుడికి అలంకరించిన పూలు, ఆ రంగులు అవన్నీ మనకు కనపడ్డాయో కళ్ళు మూసుకుంటే అతను పరిపూర్ణమైనటువంటి మనస్సు బలం ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పుడైతే కళ్ళు మూసుకున్న తెల్లగా కనపడుద్ది కొందరికి, విగ్రహం రాదు బ్రెయిన్లోకి, అప్పుడు వాళ్ళు బ్రెయిన్ సరిగా లేదు, పిచ్చి తరహాగా అది మారుతూ ఉంది బ్రెయిన్, కాన్సన్ట్రేషన్ లేదని అర్థం అన్నమాట. కనుక అది మనోదృష్టి అంటాం దాన్ని. మనోదృష్టి కూడా బాగుండాలంటే కొద్దిగా మనం కాన్సన్ట్రేషన్తో సిస్టమేటిక్గా ఆలోచిస్తుంటే బాగానే ఉంటుంది. ఒకసారి కూడా చూడకుండానే ఆత్మ సాక్షాత్కారం అంటాం అనమాట. ఒక భగవంతుడు రావాలి, అమెరికా ఉంది, అమెరికాలో పలానా వాషింగ్టన్లో పలానా ఎట్లా ఉంటుందో నేను చూడాలి, అసలు నేను తలుచుకుంటా ఉంటే అవి కూడా వస్తాయి. దాన్ని మనం ఆత్మదృష్టి అంటాం. దైవ సంకల్పం వలన ఆ శక్తులు అనేటటువంటిది, ఆ కాన్సన్ట్రేషన్ వలన అతను నిరంతరం అక్కడ ఆలోచన శక్తి వలన, అంటే యద్భావం తద్భవతి, ఆ భావం వలన అవి సాధించడానికి ప్రయత్నం చేసేటప్పుడు మార్గాలు ఉంటుంటాయి అన్నమాట. ది ఫస్ట్ స్టెప్ అంటే ఆధ్యాత్మిక దృష్టి, ఆత్మదృష్టి ఉండేటట్టయితే ఇది మనం చాలా మటుకు సాధించగలం. వాటి ద్వారానే షట్చక్రాలను యాక్టివేట్ చేసేసేసి, మౌనత్వం పాటించేసేసి, విశుద్ధ చక్రాన్ని కొద్దిగా ఆపేసేసి, అప్పుడు మనం శాస్త్రాలను ఓపెన్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటుంది అన్నమాట. కనుక ఈ ఏకాగ్రత అనేటటువంటిది దానికి చాలా అవసరం. ఆలోచన రహిత జాగృత అవస్థతోనే ఆత్మశక్తి అనేటువంటిది, అంటే మేలుకొని ఉంటాం. అంటే ఫస్ట్ మనం ఆలోచన లేకుండా చేయగానే నిద్ర వస్తుంది. ఫస్ట్ స్టెప్ నిద్ర. అప్పుడు ఏంటనే నిద్రపోయానని చెప్పాను అనుకొని నిద్ర పోకుండా ఉండాలని చెప్పిన పట్టుబట్టి మేలుకొని ఉంటాడు. మేలుకొని ఉన్నా కూడా నిద్ర వస్తుంది. ప్రాక్టీస్ చేయంగా ఆ నిద్ర రాకుండా మేలుకొని ఉండటం అనేటువంటిది అలవాటు అవుద్ది అనమాట. కనుక ఇది అనుభవానికి ఆ చేయంగా వస్తుంది. అట్లాగే మనకేంటంటే, మనకి కాన్సన్ట్రేషన్ రావటం కోసం ఫస్ట్ ఒక విగ్రహాన్నో లేకపోతే ఒక గోడ మీద ఒక పోవాల బొట్టు పెడతాం, కాటికి బొట్టు పెట్టి ఒక 6 అడుగుల నుంచి 10 అడుగుల దూరంలో ఉండి చూస్తుంటాం. కళ్ళు తెరవకుండా చూస్తుంటాం, కళ్ళు తెరిచి చూస్తూ ఉండగా ఆ యొక్క అలా చూడంగా రాముల వారు ఎలా చూస్తారు దృష్టి, రావణాసురుడు ఎలా చూస్తాడు దృష్టి. మీరు చూడండి, ఇట్లా కనుబొమ్మ పైకి లేచి కొద్దిగా రాక్షస ప్రవృత్తితో వికృతంగా కళ్ళు బాగా పైకి పెట్టేసేసి కొద్దిగా కనపడుతూ ఉంటారు అనమాట. కానీ ప్రశాంతంగా ఉండేటటువంటి వాళ్ళు ఏంటంటే అది సాత్వికమైనటువంటి దృష్టి ఉంటుంది అనమాట. కనుక మనకి ఏం కావాలి శక్తి అనే దాని మీద ఒక 20 నిమిషాలు కనుక మనం ఆపకుండా, కనుక కళ్ళు ఆపకుండా, కళ్ళలోంచి ఒక నీళ్లు రాకుండా మనం కనుక 6 అడుగుల నుంచి 10 అడుగుల దూరంలో ఉండి ఆ యొక్క దృష్టిని చూసేటట్టయితే ఆ యొక్క నల్ల మచ్చని, పావలా వెళ్ళిన నల్ల మచ్చని చాలా శక్తివంతులు అవుతారు. వాళ్ళకు కొద్దిగా కాన్సన్ట్రేషన్ అనేది బాగా రావడానికి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయన్నమాట. సహజంగా మానవుడికి ఏంటంటే ఆలోచన లేకపోతే, ఏకాగ్రత లేకపోతే ఏమంటే నిద్ర వస్తుందన్నమాట. ఉదాహరణకు బడలికతో ఒక లారీ డ్రైవర్ ఉన్నాడు, అతను బండి నడుపుతున్నాడు. కనుక బండి నడిపేటప్పుడు ఏం జరుగుద్ది, నిద్రపోతే యాక్సిడెంట్లో చచ్చిపోతాడు. అతను తెలుసు అతనికి. కనుక ప్రాణం పోతుందని చెప్పి తెలిసినా కూడా అతను జాగృతావస్థ నుంచి సుషుప్తావస్థలోకి వెళ్ళి, సుషుప్తావస్థ నుంచి నిద్రావస్థలోకి వెళ్ళి చచ్చిపోతున్నాడు. కనుక ఏమిటి, ఆయన ప్రాణం కంటే మనకి నిద్ర ముఖ్యమా? కనుక ఆ శరీరం యొక్క అలసట, ఆ బడలిక అలా చేస్తుంది అనమాట. అందువల్ల ఈ సుషుప్తావస్థలో నుంచి
నిద్రావస్థలోకి లోనవుతున్నాడు కాబట్టి సుషుప్తావస్థలోకి వెళ్లకుండా ఉంటే నిద్ర రాదు. సుషుప్తావస్థలోకి వెళ్లకుండా ఉండాలంటే ఆలోచన ఉండాలి. ఆలోచన ఉండాలంటే అది మంత్రోపాసన, ఒక కాన్సన్ట్రేషన్, థింకింగ్ ఏదో ఉండేటట్టయితే అప్పుడు ఆ నిద్రావస్థ రాదు. డ్రైవర్లు ఏం చేస్తారంటే దిగి కాఫీ తాగి లేదా టీ తాగి ముఖం కడుక్కొని మరి కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి తలగా ఊపి వాళ్ళు నిద్రపోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు, ప్రాణం పోకుండా. మీకు అతి ముఖ్యంగా ఏంది, ప్రాణం పోద్దని చెప్పి తెలిసినా కూడా ఆ మానవుడు జాగృతావస్థల నుంచి సుషుప్తావస్థలోకి వెళ్ళి సుషుప్తావస్థలో నుంచి నిద్రావస్థలోకి వెళ్తున్నారు. ఇది మీరు మర్చిపోవద్దు. మనం దానిలోకి వెళ్ళకుండా, సుషుప్తావస్థలో వెళ్ళకుండా మనం నిద్రపోకుండా ఉండేటట్టయితే ఫస్ట్ స్టెప్ మనం మంచిగానే మనం ఉన్నాం. అప్పుడు అక్కడి నుంచి ఆత్మశక్తి పెంపొందించడానికి ఆలోచన లేనటువంటి జాగృతావస్థ. ముందు ఆలోచన ఉండేటట్టయితే జాగృతావస్థలోకి సుషుప్తావస్థలోకి వెళ్ళాం. ఆలోచన ఉంటూ అక్కడ ఆలోచన బ్రేక్ చేయాలి. బిట్వీన్ టూ థాట్స్ దెర్ ఈజ్ ఎ గాడ్. నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తుంటాం, ఆలోచన బ్రేక్ చేయడమే గొప్ప విషయం అన్నమాట. అందువల్ల మన పూర్వీకులు ఏం చెప్పారంటే పెద్దలు, 2 ఆలోచనల మధ్య దేవుడు ఉన్నాడయా, అందువల్ల ఆలోచన లేకుండా చేయన్నారు. దానికి ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. చాలామంది మానవులు అది అసాధ్యం అని తలుస్తారు. కనుక ఈ ప్రకృతే భగవంతుడు అన్నమాట. ఈ పంచభూతాలు కనుక ఈ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, శరీరం కూడా పంచభూతాలతో తయారైంది. ప్రకృతే దేవుడు, ప్రకృతియే ఆత్మ. ఈ అరిషడ్ వర్గాలు అనేటటువంటి లేని వారి మీద, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్రయాలు లేని వారి మీద ఈ వాస్తు ప్రభావం కానీ జ్యోతిష ప్రభావం కానీ చాలా అల్పంగా ఉంటుంది. కోరికే లేదు. నేను ఎక్స్పెక్ట్ చేశా ఇవాళ నాకు 500 రూపాయలు రావాలి, ఒక మనిషి రావాలి అంత రాలా, చాలా బాధపడతా. ఇవాళ వస్తే వచ్చాడు, లేకపోతే లేదని అనుకున్నా, ప్రశాంతం కూర్చున్నా, బాధ లేదు అతను రాపోయినా. నేను రాపోయినా పర్లేదు అనుకున్న తర్వాత అతను వచ్చి నాకు ఆ బెనిఫిట్ కలగజేశాడు. నేను ఎక్కువగా కొద్దిగా హ్యాపీగా ఉండడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. కనుక ఇక్కడ ఈ దైవస్వరూపము, ఈ ప్రేమస్వరూపము, సమస్త ప్రకృతి నిండి ఉన్న పదార్థము బ్రహ్మము, అదే భగవంతుడు, అదే ఆత్మ. దానికి నశింపు లేదు. మన శరీరం ఏంటంటే చొక్కా ఎలా మార్చుకుంటున్నాం అలా ఒక శరీరం నుంచి ఒక శరీరం వెళ్ళిపోతున్నాం. ఆత్మ అనేటటువంటిది ఏంటంటే ఆ చనిపోయినప్పుడు 11 రోజులు ఉంటుంది. ఆ 11 రోజుల తర్వాత ఎమ్మటే జన్మ కూడా ఎత్తదు. 220 సంవత్సరాల దాకా జన్మలు ఎత్తనటువంటి కూడా ఉంటారన్నమాట. అది వాళ్ళకి కర్మఫలాలు. మనకి ఏంటంటే ఆశ లేక మరణించిన మరుజన్మ ఉండదు, ఆశ లేక మనం ముందుకు వెళ్ళలేడు. శాస్త్రంలో ఏం చెప్పారంటే ఆశ తీరన మానవుడు జన్మాంతరకృతమైన పుణ్యపాపకరములు అనుభవించుటకు మరల జననం ఎత్తుచున్నాడు. గత జన్మ యందు నీవు నీ సంబంధికులు చేసిన కర్మఫలం ప్రకారంగా ఈ జన్మలో నువ్వు అనుభవిస్తావు. ఈ జన్మలో బలంగా చేసింది ఇప్పుడు కొంత, మిగిలింది రాబో జన్మలో అనుభవిస్తాం. కనుక కర్మఫలముల సముదాయం తీరినంత వరకు మానవుడు మరల ఈ జన్మ ఎత్తుచున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి ఆత్మ గురించి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు నీరు, ఆత్మ అనే నీరు అనుకుందాం. ఈ నీరు ఒక గ్లాసులో పోసా, గ్లాస్ ఆకారం వచ్చింది. కొండలో పోసా, కొండ ఆకారం వచ్చింది. మనం చూస్తున్నాం. ఆ వస్తువు పగిలిపోయింది గ్లాసు, నీళ్లు మళ్ళీ భూమిలో పడిపోయి మళ్ళీ నదిలోకి సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అంటే నీళ్ళకు ఉండేది ఎక్కడ అంటే భూమిలోంచి. అది ఆవిరై మళ్ళీ పైకి వెళ్ళి వర్షం పడితే ఆ వర్షం ద్వారా మళ్ళీ భూమిలోకి వెళ్తూ ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే మనకి పగిలిపోయి అలా కలిసిపోతుందో ఆత్మ అనేటువంటిది కూడా ఇలా ఈ శరీరం అనే కుండలో ఉంది. ఈ కుండ పగిలిపోయిన తర్వాత ఆత్మ మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తి ఇంకొక కుండలో ప్రవేశిస్తుంటుంది అన్నమాట. అట్లా మనకి ఆకృతులు అనేటువంటిది మారుతూ ఉంటుంది. ప్రతి పూర్వజన్మ వాసనలు అంటూ ఉంటాయి అన్నమాట. పిచ్చివాడికి ఎందుకు పుడుతున్నాడు, తెలివిగలవాడికి ఎందుకు పుడుతున్నాడు, పుడతమే ఒకడు ధనవంతుడు ఎందుకు పుడుతున్నాడు, ఒకడు పుడతమే కళ్ళు లేకుండా ఎందుకు పుడుతున్నాడు అంటే ఆ పూర్వజన్మలో మనం చేసే కర్మఫలాల ప్రకారంగా అవి జరుగుతుంటాయి. అందువల్ల ఆ గ్లాసు కానీ ఆ కుండ కానీ ఆ పగిలేటట్టయితే ఆ నీరు ఆత్మ అనేటటువంటిది మరలా భూమిని చేరుద్ది, బ్రహ్మం అది. అక్కడ అందులో సముద్రం, నదిలోకి మరి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇట్లా సమస్త మానవులందులో ఆత్మ శరీరం, మానవ శరీరం అనేటువంటిది నశించి తదుపరి ప్రకృతి అనేటువంటి బ్రహ్మాన్ని చేరుతుంది. బ్రహ్మజ్ఞానంతో ఏకాగ్రతతో ఆత్మశక్తి అనేది తెలుసుకోవచ్చు. ఈ ఏకాగ్రత మరియు మనప్రసన్నత అనేటటువంటి దానికి కూడా ఈ గృహము అవసరమే, ఒక గురువు అవసరమే. మనకు జ్యోతిష్ జాతచక్రంలో కూడా మనకి మనస్సు, ఆత్మ, బుద్ధి, జ్ఞానం అనేటువంటిది చంద్ర, బుధ, గురు, ఆ యొక్క
సూర్యుడు అనేటువంటి గ్రహాలు కూడా మనకు ఉపయోగపడాలన్నమాట. ఈ బుద్ధికారకుడు బుధుడే. మంచి పోర్ట్ఫోలియో వచ్చింది, బుద్ధి సక్రమంగా ఉంటుంది. పోర్ట్ఫోలియో బ్యాడ్ వచ్చింది, సపోజ్ వృశ్చిక లగ్నానికి బుధుడు అష్టమ లాభాధిపతి, సింహ లగ్నానికి బుధుడు ద్వితీయ లాభాధిపతి, డొక్క దించి డోలు కట్టేవాళ్ళు, వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ బుద్ధి తేడా ఉంటుంటుంది అనమాట. అట్లా లగ్నానికి రాశికి మన బుద్ధి మారుతూ ఉంటుంది అనమాట. ఈ బృహస్పతి భార్య తారతో చంద్రుడు ఇల్లీగల్గా కలిస్తే పుట్టినవాడు బుధుడు. ఈ బుధుడికి చంద్రుడు అంటే కోపం. అందువల్ల బుధచంద్రుడు కలిసిన వాడు కొందరు ఉంటారనమాట. వాళ్ళకి తెలివితేటలైతే ఉంటాయి కానీ పర్సనల్ లైఫ్లో భార్యను ఎలా చూడాలి, పిల్లల్ని ఎలా చూడాలి తెలియదు అనమాట. అందువల్ల మనకి ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే మనకి ఈ మానవుడు ఏంటి, ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వం ఎలా వస్తుంది, ఈ యొక్క శరీరం అంటే ఏంటి, మన రిజల్ట్ పొందాలంటే ఆ బ్రహ్మంలో అదే మనకి మోక్ష రావాలంటే ఎట్లా ఏంటి వాతావరణాల్లో ఆ బ్రహ్మజ్ఞానం కలగాలంటే ఆ ఏకాగ్రతతో ఆత్మశక్తిని తెలుసుకునేటట్టయితే అది మనఃప్రసన్నతకు గురయ్యేటట్టయితే మంచి వాస్తు ద్వారా మంచి సజ్జన సాంగత్యం ద్వారా ఆ జ్యోతిష భాగం కొంత తెలుసుకొని ఆ విషయాలు తెలుసుకునేటట్టయితే గ్రంథాల ద్వారా మనం తెలుసుకునేటట్టయితే మనకు కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. గ్రంథాలన్నీ కూడా సంస్కృత గ్రంథాలే ఉన్నాయి, సంస్కృత శ్లోకాల్లో. అది సులభంగా రావు. నాకేంటంటే విద్య నేర్పేటప్పుడు నేను మనకి ఈ వాస్తే ఉన్నది, ఆయన ఫస్ట్ గ్రంథం కొద్దిగా అర్థమయ్యేలాగా విపులంగా రాసింది కామిశెట్టి వీరాస్వామి నాయుడు అనేటువంటి ఆయన మొదట్లో రాశారన్నమాట వాస్తు గ్రంథం. దాన్ని కొద్దిగా మాడిఫై చేసి ముద్రగడ రామారావు అనేటువంటి ఆయన కొద్దిగా మార్చి రాశారన్నమాట. కామిశెట్టి వీరాస్వామి నాయుడుదే కాన్సన్ట్రేషన్గా ఉంటుంది, ఎక్కువ మనకి తెలుస్తూ ఉంటుంది. చాలా రహస్యాలు, చాలా విషయాలు. ప్రతి మానవుడు కొన్ని కొత్త విషయాలు కనిపెడుతుంటాడు. మానవుడు పుట్టినందుకు మనకి సమాజానికి ఏదో ఒకటి చేసి వెళ్ళాలన్నమాట. అట్లా వాళ్ళు మంచి గ్రంథం ఆ కామిశెట్టి వీరాస్వామి రాశారు. దాన్ని ముద్రగడ రామారావు గారు కొద్దిగా మార్పు అనేటటువంటిది చేశారు, పరిశీలన కూడా చేశారు అన్నమాట. అంటే అసలు ఆయన లెట్రిన్ అనేటటువంటిది తూర్పులో పెడితే ఏమవుద్ది, ఆగ్నేయంలో పెడితే ఏమవుద్ది, ఈశాన్యలో పెడితే ఏమవుద్ది అనేటువంటిది కూడా పరిశీలన చేశారు. పరిశీలన చేస్తే కాలక్రమంలో ఏంటంటే ఆయన తూర్పులో మధ్యలో పెట్టినందువలన ఆ తండ్రి కుమారుడు కలిసి మందు కొట్టారు అనేటటువంటిది మనం విన్నాం. నా హయాంలో వాళ్ళని నేను చూశాను. అందువల్ల ఇక్కడ ఏంటంటే మనకి నేను కూడా పరిశీలన చేస్తాను. ఎందుకంటే ఒకసారి మధ్యలో అంటే 3 గదులు ఇల్లు, మధ్యలో హాలు గోడ పాల్గొట్టేసేసేయండి, హాల్ పెద్ద అవుద్ది అని చెప్పని గోడ పాల్గొట్టేవాడు ప్రయాణాలు చేయకూడదు. ఈ ప్రయాణం చేసేటట్టయితే యాక్సిడెంట్ జరుగుతుంది ఉంది, చూద్దాం అని చెప్పని నేను ఇనిమెట్ల అనే ఊరు, సత్తెనపల్లి అవతల రాజపాలెం అవతల ఇనిమెట్ల అని చెప్పని ఒక ఊరు వాస్తుకి వెళ్ళాం. అక్కడి నుంచి మళ్ళీ వేరే దుర్గి అనేటువంటిది నర్సయ్య గారి ఇంటికి కూడా వెళ్ళాం. ఆ వచ్చేటప్పుడు కరెక్ట్గా కుక్క అడ్డం వచ్చింది. ఒక 60 కిలోమీటర్ స్పీడ్లో యాక్సిడెంట్ అయ్యి స్పృహ లేదు, నాకు దెబ్బ తగిలింది, కుట్లు పడ్డాయి, హాస్పిటల్ ఎవరో చేర్చారనమాట. అందువల్ల అక్కడ శాస్త్రం చెప్పింది జరిగిందిగా, ఏమని ప్రయాణం చేసేటప్పుడు యజమాని ఇల్లు రిపేర్ చేయకూడదు. అట్లాగే 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు మన ఇంట్లో ఉండేటట్టయితే పెద్ద రిపేర్లు అనేటువంటిది పెట్టుకోకూడదు. అట్లా ఇక దాని తర్వాత మళ్ళీ ఈ ముద్రగడ రామారావు పరిశ్రమ తర్వాత ఆ తర్వాత ఈ వాస్తుశాస్త్ర రహస్యములు అనేటువంటిది నేను పుస్తకం కూడా రిలీజ్ చేశాను. చాలా విషయాలు తెలియజెప్పా. దానికి కూడా నాకు సహకరించిన వాళ్ళు ఉన్నారు. పాగోలు నరసింహారావు అని చెప్పని ఆయన కొంత జ్యోతిషం, కొంత వాస్తు అనేటటువంటిది కూడా నాకు నేర్పారు. గరిమెళ్ళ యజ్ఞేశ్వరరావు గారు అని చెప్పని బ్రాడిపేట 2వ లైన్లో ఉండేవాడు. ఆయన రోజు చాలా ఉండే జ్యోతిష గ్రంథాలు, వాస్తు గ్రంథాలు. అక్కడ నాకు చూడండి విచిత్రం, 60 మంది ఎవరో తెలియనటువంటి వాళ్ళు వాస్తు గ్రంథాలు, జ్యోతిష గ్రంథాలు పాతయండి, మేము పెద్ద అయిపోయాము, మీరు దీన్ని స్టడీ చేయండి, మీరు బాగా స్టడీ చేస్తారని చెప్పారు. ఆ తర్వాత కేరళ గురువు గారు వచ్చి ఆయన దగ్గర 8.5 సంవత్సరాల నుండి ఆయన ఆ జ్యోతిషం కానీ ఆ వాస్తు కానీ చాలా విషయాలు నేర్పారు. పగడాల రామకోటేశ్వరరావు అని హిందూ కాలేజీలో గుంటూరు ట్యూటర్గా ఉండేవాళ్ళు అనమాట, తెనాల్లో ఉండేవాళ్ళు. ఆయన గాయత్రి ఉపాసకులు. ఆయన కూడా జ్యోతిషం ఉందని నాకు నిరూపణ చేసింది, నాకు నమ్మేలా చేసింది ఈ యొక్క హస్త సాముద్రం కాదు, ఇది జ్యోతిషమే ముఖ్యం అని చెప్పి నన్ను పంపించేది కూడా ఆయనే అనమాట. అందువలన మీరు శాస్త్రం రహస్యం అనంతం, శాస్త్రం తెలియటం కన్నా శాస్త్ర అర్థం తెలియటం ముఖ్యము. శాస్త్రంలోనే రోజు మారి ఇవాళ ఇలా ఉంది శాస్త్రం. ఇదేంటంటే మనకి తెలుసుకునేటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనుష్య గణంలో ఉంటాం, పుడతాం, మనం దైవగణంలో పుడతాం, రాశిగణంలో పుడతాం. అట్లాగే వాళ్ళ తత్వాలు అనేది ఆలోచన విధానంలో మొండితనంగా ఉంటుంది,
సూక్ష్మంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. కొంచెం అట్లా అట్లా ఆ జాత చక్రాన్ని బట్టి కూడా వాళ్ళకి ఎంత మేర ఈ శాస్త్రం వస్తుంది అని కొంత ఉండేవాళ్ళు. వాళ్ళు విషయం చెప్పేవాళ్ళు. ఇది క్రికెట్ గెలుచుద్దంటే అది ఒకసారి గెలిచేది కాదు. క్రికెట్ ఇది ఓడిపోతారంటే అప్పుడు వాళ్ళు గెలుస్తుండేవాళ్ళు. అప్పుడు ఏంటంటే నమ్మకం పోతుంది. అందువల్ల మనం ఏంటంటే చెప్పబోయేటప్పుడు ఏంటంటే నాకు పరుగు పోవటం ఉందా అని ఫస్ట్ నేను చూసుకోవాలి. నా పరుగు పోవటం లేదు, బాగుంది, అప్పుడు నేను చెప్పినప్పుడు ఇది జరగడానికి అవకాశం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకంటూ ఒక జాత చక్రం ఉంటుంది కదా. అందువల్ల మానవుడికి ఏంటంటే మన శరీరంలో ఈ మనస్సు అంటే ఏంటి విడమని చెప్పాం. మనకు మనస్సు అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, కోమ అంటే ఏంటి, కళ్ళలో ఉన్నప్పుడు ఏం జరుగుతున్నది, స్పృహలో ఉన్నప్పుడు ఏం జరుగుతున్నది, మానవుని మనస్సుని ఆ యొక్క ఆలోచనలు కట్టిపడేయాలంటే మనం ఏం చేయాలి, ఒక మంత్రోపాసన తీసుకోవాలి. అట్లాగే మనకి పూజా విధానంలో కూడా విగ్రహారాధన ఉన్నది, ఆ తర్వాత విగ్రహం లేకుండా ఆరాధన ఉన్నది, ఆ తర్వాత మంత్రోపాసన ఉన్నది, ఆ తర్వాత భావాతీత ధ్యానం అనేటువంటి దానిలోనే ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్టు. ఆ తర్వాత నేను వాట్ ఈజ్ వాట్, రమణ మహర్షి ఏమిటి నువ్వెవరో తెలుసుకో అని చెప్పన్నారు. ఆ వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకున్నప్పుడు ఇప్పుడు విషయ పరిజ్ఞానం అనేది వచ్చినప్పుడు అతను మాట్లాడుతున్నంతసేపు అంటే విశుద్ధ చక్రాన్ని బంధించకుండా మౌనత్వం పాటించకుండా మాట్లాడుతున్నంతసేపు అతను సమాజానికి ఉపయోగపడతాడు. ఎప్పుడైతే విశుద్ధ చక్రాన్ని ఆపేశారో, హిమాలయాలకు వెళ్ళిపోయారో, మోక్షం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు సమాజానికి పెద్దగా ఉపయోగపడరు. కాబట్టి ఉపయోగపడతారు ఎప్పుడంటే శాస్త్రాలను ఓపెన్ అయినప్పుడు కొన్ని అద్భుతమైనటువంటి శక్తులు చూపించి ఇయాల్టికి శాస్త్రాలు ఉన్నాయి, హైందవ ధర్మం గొప్పది, హైందవ మతం గొప్పది అని తెలియజెప్పినటువంటి వాళ్ళు, శాస్త్రాలు ఓపినటువంటి వాళ్ళు 4 చోట్ల కనపడతారు. మనుషులు నిమిషంలోనే కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటారు. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు మన పూర్వీకులు చూశారు, భగవంతుడు ఉన్నాడని చెప్పి చూశారు కంటితో. వాళ్ళు చెప్పినటువంటి మన నమ్మకం, సంకల్పం లేకపోతే మానవుడు ముందుకు వెళ్ళలేడు. మనం తిరుపతి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం? మంచి జరుగుతుందనే ఉద్దేశాలతో వెళ్తున్నాం. అంటే ఒక సంకల్పంతో వెళ్తున్నాం, ఒక నమ్మకంతో వెళ్తున్నాం అనమాట. కనుక ఇప్పుడు చర్చికి వెళ్ళేవాళ్ళు వాళ్ళ సంకల్పంలో వాళ్ళ నమ్మకంతో వాళ్ళు వెళ్తున్నారు అనమాట. కనుక ఏది ఏమిటి అనేటువంటిది బుద్ధి పెట్టి ఆలోచించేటది మనకి ఏది ముఖ్యం అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఉదాహరణ చెబుతున్నాను, నేను విమర్శించట్లేదు. ఇప్పుడు ఈ ఒక మతం వాళ్ళు ఏం చెప్తారంటే మాకు నీళ్ళల్లో మునిగి తీసేటట్టయితే మన పాపాలన్నీ పోతాయండి, ఇక పై లోకాల్లో స్వర్గానికి వెళ్తారని చెప్తారు. మన హిందూ ధర్మం ఏం చెప్పుదంటే నీళ్ళల్లో మునిగితే మట్టి పోద్దయా, మురికిపోద్ది, మాలిన్యం పోద్ది. కనుక నువ్వు మునగాల్సింది భక్తి భావంలో, దైవతత్వంలో సంవత్సరాల తరబడి చాలా కాలం ఆ యొక్క తపస్సు, ఆ ధ్యానము ఇవన్నీ మనం పెంచుకుంటూ ఉంటే ఓజస్సు, తేజస్సు అన్ని విషయాలుగా మనం పొంది మనం సమాజానికి ఉపయోగపడుతూ మనం పుట్టింది ఎందుకు, బాగా తిని బాగా శుభ్రంగా ఉండి బాగా 4 బిల్డింగ్లు కట్టించుకొని ఇంటి పైకి వెళ్ళిపోతానికి కాదు. చెప్పా ఇదివరకు పచ్చిపులుసు సుబ్బారావు అని ఆయన ఏలూరు అనమాట. బ్రహ్మాండంగా సంపాదించాడు, 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. కారు 3 అంతస్తులకు వెళ్ళాలండి అని చెప్పాడు. 3 అంతస్తుల కారు లేనిది ఓపెనింగ్ రోజు చచ్చిపోయాడు. ఏంటి ఉపయోగం? అందువల్ల మనకి ఇప్పుడు చూడండి దానకర్ణుడు అని చెప్పి అన్నారు. ఎందుకని? ఆయన బ్రహ్మాండంగా దానం చేశారు. దానం చేసిన డబ్బులు దుర్యోధనుడిది అయితే అవ్వచ్చు. కనుక మనం చేయగలమా? ముందు దానం మనం చేయగలమా? అందువల్ల ఫస్ట్ సుఖం, సంతోషం, ఆనందం అని 3 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సుఖం అనేటువంటిది శరీరానికి సంబంధించింది. మంచి చొక్కా కావాలి, మంచి జరదా కావాలి, మంచి అమ్మాయి కావాలి, సిగరెట్ కావాలి, ముందుగా సర్వనాశనం అయిపోతాడు, రోగ్రస్తుడు అయిపోతాడు, తొందరగా చచ్చిపోతాడు. ఎవరో సుఖం కోరుకునేవాడు. సంతోషం కోరుకునేవాడు భార్య, పిల్లలు, పార్ట్నర్సు, ఎదురింటోళ్ళు, కొద్దిగా తెలిసినటువంటి వాళ్ళతో జీవిస్తుంటాడు. భోజనాలు పెట్టాలన్నా వాళ్ళకి భోజనం పెడుతుంటాడు. అప్పుడు సుఖం కోరుకునేవాడు వాడు కోసుకుంటాడు, సూసైడ్ కూడా చేసుకుంటాడు, భార్య పిల్లలను కూడా చంపుతుంటాడు. సంతోషంగా ఉండేటటువంటి వాళ్ళు ఏంటంటే తెలిసినటువంటి వాళ్ళకి మాత్రం సహాయం చేస్తుంటాడు అనమాట. ఆనందం అంటే ఏంటంటే అసలు ఎవరో తెలియదు వాళ్ళు. ఇప్పుడు మనకు ఉన్నాం, రాముల వారిని మెచ్చుకుంటున్నాం, శ్రీకృష్ణుని మెచ్చుకుంటున్నాం. మా తాత ముత్తాత పేరేంటి అంటే నాకు తెలియదు. నాకు ఎవరు తెలిసాయంటే మనకి వాళ్ళ గురించి చెప్తాం అనమాట. ఇది గొప్ప గొప్ప వాళ్ళ గురించి చెప్తుంటాం. ఎందుకంటే వాళ్ళు సమాజానికి ఉపయోగపడేలాగా సేవ చేసి దృష్టాంతరాలు చూపించి మనకి వాళ్ళు ఆ జీవన విధానం మనం కంటితో చూడగలిగాం. వాళ్ళు చెప్తున్నారు మన పెద్దలు ఎట్లా జరిగినని చెప్పిన. అందువల్ల ఫస్ట్ ఈ ప్రపంచంలో చాలా శక్తులు ఉన్నాయి, నీకేది కావాలంటే అది వస్తుంది. రాక్షసతత్వం కావాలంటే రాక్షసులతో ఫ్రెండ్షిప్ చేస్తాం, దైవతత్వం కావాలంటే దైవతత్వంతో ఉంటాం, భక్తిభావంతో ఉంటాం.
కనుక చాలామంది అంటే ఓ మంచి జరగాలన్నా కూడా ఎన్నో మార్గాలు చెప్పారు మన పెద్దవాళ్ళు. అందువల్ల చాలా చాప్టర్స్లో నేను అసలు ఏంటి ఆ పుట్టుక ఏంటి, ఆ వాతావరణాలు ఏంటి అని నేను రాబో కాలంలో కొన్ని విషయాలు చెప్తా. అందువల్ల విషయం ప్రస్తుతం ఏంటంటే మనకి ఒక అవగాహన కోసం ఇప్పుడు ఈ శరీరం ఏంటి, ప్రాణం ఏంటి, చచ్చిపోవడానికి మనం పుట్టలేదు, మోక్షం కోసం పుట్టాం, దాని మార్గాల్లో ఎలా ఉంది, సమాజానికి ఎలా శ్రేయస్సు చేయగలం, ఎవరు తెలియనటువంటి వాడికి సహాయం చేస్తానే చాలా గొప్ప విషయం అనమాట. అందువల్ల ఈ దానాలు కూడా చాలామంది చెప్తారు ఏ దానం గొప్పది అంటే అన్నదానం గొప్పది అంటారు కొందరు, విద్యాదానం గొప్పది అంటారు కొందరు. వాళ్ళు ఎందుకు అసలు చెరువులు తవ్వించారు మన పూర్వీకులు, ఎందుకు బావులు తవ్వించారు, ఎందుకు సత్రాలు కట్టించారు? కనుక వాళ్ళది పలానా వాళ్ళ సత్రం అని చెప్పిన కనీసం సత్రం ఉన్నంతసేపు 100 సంవత్సరాలనే ఉంది. కృష్ణుడు రాముడు అంటే తరతరాలు అక్కడ మనం గుర్తుపెట్టుకుంటాం అనమాట. కనుక మనకి చనిపోయిన తర్వాత కూడా బతికి ఉండాలంటే మనం ఎదుటివాడికి సహాయం చేస్తే అప్పుడు మంచి జరగటానికి అవకాశం ఉంది. మంగళం మహత్ శుభం భూయాత్.